సౌత్ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియకముందే మరో సినీ దిగ్గజం దివికేగింది. తమిళ సినీ ఇండస్ట్రీలో తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో దశాబ్దాల పాటు ఆడియన్స్ను అలరించిన లెజెండరీ యాక్టర్, రైటర్ భాగ్యరాజ్ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణవార్త విన్నటువంటి సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్గా, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే రచయితగా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 75 సినిమాల్లో వైవిధ్యభరితమైనటువంటి క్యారెక్టర్స్ ప్లే చేసి మెప్పించారు. యాక్టర్గానే పీక్లో ఉన్నటువంటి టైంలోనే మెగాఫోన్ పట్టి 25 సినిమాలకు డైరెక్షన్ వహించారు. ముఖ్యంగా ఆయన రాసేటువంటి కథలు, స్క్రీన్ ప్లేలు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెటర్గా నిలిచాయి. ఆయన కెరీర్లో అంద 7 నాట్కల్, ముందునై ముడిచ్చు, చిన్నవీడు, అవసర పోలీస్ 100 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్స్గా నిలవడమే కాకుండా క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ముందునై ముడిచ్చు తెలుగులో భాగ్యలక్ష్మి కథా సినిమాలో ఆయన కనబరిచిన యాక్టింగ్కి గాను తమిళనాడు ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు వరించింది. తన సినిమాల్లోని సెంటిమెంట్ అండ్ హ్యూమర్ ఎప్పటికీ ఆడియన్స్ గుండెల్లో అలానే నిలిచిపోతాయి. ఆయన తీసినటువంటి చాలా సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడమే కాకుండా నటుడిగాను ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. భాగ్యరాజ్ మృతితో ఆయన భార్య, ప్రముఖ నటి పూర్ణిమ భాగ్యరాజ్, కుమార్తె శరణ్య, కుమారుడు యాక్టర్ శాంతను భాగ్యరాజ్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని, సినీ గురువును కోల్పోయామంటూ కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ ఎమోషనల్ పోస్టులు పెడుతూ నివాళులర్పిస్తున్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఆయన భౌతిక కాయానికి ఆదివారం ఉదయం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విధి విచిత్రం ఏంటంటే భారతీరాజా తీసినటువంటి పుతియా వార్ఫ్ గర్ల్ సినిమాతో భాగ్యరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్గా తొలి అడుగు అదే సంవత్సరం 1977లో సువరిల్లాదా చిత్తిరంగల్తో జరగడం విశేషం. కల్ట్ డైరెక్టర్గా పేరున్నటువంటి భాగ్యరాజ్కి తెలుగులోనూ అభిమానులున్నారు. ఆయన యాక్ట్ చేసినటువంటి పోలీస్ బావ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, వద్దంటే పెళ్లి, డార్లింగ్ డార్లింగ్, చిన్నరాజా లాంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, సుందరకాండ లాంటి ఎన్నో సూపర్ హిట్స్కి కథలిచ్చింది భాగ్యరాజే. బాపు గారు తీసినటువంటి రాధా కళ్యాణం, మూలం, అంత ఎలునాట్కల్ భాగ్యరాజ్ సృష్టించినవే. అచ్చమైనటువంటి పట్టణ, పల్లెటూరి బ్యాక్డ్రాఫ్లో పక్కింటి మనుషుల మధ్య జరిగినట్టుగా అనిపించేటువంటి కథలతో సినిమాలు తీయడం భాగ్యరాజ్కు ప్రత్యేకమైనటువంటి ఆయన స్టైల్. 25 సినిమాలకు పైగా డైరెక్షన్ వహించగా 75కు పైగా సినిమాల్లో యాక్టర్గా మెరిశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాక మేం వయసుకొచ్చాం, అవునా 35, చిన్న కథ కాదు లాంటి టాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ప్లే చేశారు. తమిళనాడు దిగ్గజం ఎంజీఆర్తో నటన వారసుడు అనిపించుకున్నటువంటి ఘనత ఆయన స్వంతం. ప్రముఖ తమిళ దిగ్గజ డైరెక్టర్ భారతీరాజా ఈ నెల 10న చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మృతి నుంచి ఇంకా కోలుకొని దక్షిణాది ఇండస్ట్రీని భాగ్యరాజ మరణం మరోసారి కుంగదీసిందనే చెప్పాలి.